రీసెంట్‌గా నేను ఈ మధ్య ఒక పోస్ట్ చూసిన. బెంగుళూరు నుంచి ఒక అబ్బాయి పెళ్లి ఎందుకులే అని చెప్పి 42 సంవత్సరాల దాకా అయిందంట. ఇప్పుడు అతను 42 ఇయర్స్ అంట. ఒక పోస్ట్ పెట్టిండు. నేను ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న పోస్ట్ అనమాట. అది నేను కూడా చూసిన అది. అతను బాగానే జాబ్ ఉంది కదా! పెళ్లి ఎందుకు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి 43 ఇయర్స్ దాకా ఇప్పుడు జాబ్ చేసుకుంటూనే బాగానే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నట. ఇప్పుడు 43 ఇయర్స్ వచ్చినాక ఇప్పుడు రిటైర్ అయితే తన ఎఫ్‌డిఏ 2.5 కోట్లు వస్తదంట. అయినా కూడా తను ఇప్పుడు 42 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేయాలా? నాకు లైఫ్ బోర్‌గా ఉంది. ఇన్ని రోజులు నేను చేసింది దీనికోసమేనని అని చెప్పి పోస్ట్ పెట్టిండు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మెయిన్‌గా మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి ఉన్న అట్లా చూస్తున్నాం. వీళ్ళకున్న కన్‌ఫ్యూజన్ గాక ఇప్పుడు వీళ్ళు కొంచెం డౌట్స్ ఉన్నదాన్ని సెలబ్రిటీలు చాలా వరకు మనం ఫాలో అయ్యే సెలబ్రిటీస్ తర్వాత రాజకీయ నాయకులది. ఇప్పుడు సెలబ్రిటీస్ ఏందంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ అబ్బా! చానా పెద్ద లెవెల్ అనమాట వాళ్ళది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఫరక్ పడదు, చేసుకోకపోయినా ఫరక్ పడదు. ప్రస్తుతానికి మనం ఫేమస్ ఇప్పుడు ఇద్దరు ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. వాళ్ళు చేసుకున్నా ఫరక్ చేసుకోకపోయినా పడదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్. వాళ్ళ లైఫ్‌లో వెలితి అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఒక్కో సినిమాకి ఒక్కొక్క హీరోయిన్ ట్యాగ్ చేస్తుంటారు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళు ఖాళీ అనేది ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఇంటికి పోయినా కూడా వాళ్ళు ఖాళీ టైంలో స్క్రిప్ట్ చదువుకుంటా ఉంటారు. అది ఇది వాళ్ళ లైఫ్ వాళ్ళకి టైం అనేది ఖాళీ కనిపించదు అనమాట వాళ్ళకి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎవరన్నా దేకినా దేకపోయినా వీళ్ళని ఎవరొకరు దేకుతూనే ఉంటారు. మన వాళ్ళు ఏంది, మన కామన్ మ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అభిమానించే హీరోలను ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకుని మా హీరో చేసుకోలేదు కానీ నేను చేసుకోను, మా హీరోకి 40 వచ్చినాయి, మా హీరోకి 50 వచ్చింది, ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చిన హీరో కూడా పెళ్లి చేసుకోలేదు. మీకు తెలుసు, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద 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 స్టార్ ఆయన. అట్లనే ఇప్పుడు మనం సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్గా తీసుకొని మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇతను చూడు, అంటే అతను అటు ఇటు కాకుండా అనమాట. ఇప్పుడు నాకు పెళ్లి అవసరం లేదని చెప్పి అతను ఉన్నాడు అనుకో, ఇప్పుడు అతను 100% హ్యాపీగా ఉండగలుగుతాడు. అతను రిటైర్ అయితేనే అతను ఎప్పుడు 2.5 కోట్లు వస్తుందంట. అతనికి అది చాలా ఎక్కువ అమౌంట్. అది మామూలుగా ఒక మిడిల్ క్లాస్కి. అయినా కూడా అతనికి ఏదో వెలితి, నేను ఎంత చేసినా కూడా నాకేం లేదు. ఒక పార్ట్నర్ ఉంటే ఏంటంటే ఇప్పుడు మనం ఖాళీ టైంలో కానీ మాట్లాడుకోవడం కానీ అట్లా చూసిన అచ్చరి ముచ్చట్లని ముచ్చట్లు పెట్టుకోవడానికి. ఇంకొకటి అతనికి లైఫ్ ఆఫ్ టైం పాస్ లేదు. ఫ్రెండ్స్ అన్నాడు ఇప్పుడు వాడికి ఖాళీగా ఉన్నప్పుడే వస్తారు. మన పార్ట్నర్ అనేది ఎనీ టైం మనతో ఉంటారు కదా. ఎవరి లైఫ్ వాళ్ళది. అట్లానే ఇప్పుడు ఇతను ఏ ఇప్పుడు సపోజ్ అతనికి ఏం జరిగింది ఏమో, ఏం ఎగ్జాంపుల్గా తీసుకుంటేమో కానీ ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేయాలని పోస్ట్ పెట్టిండు. దానికి ఎవరు సిచ్యువేషన్ చెప్పాలంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. నేను అవి దీనికి ఇక్కడ చెప్పను కానీ, ఎందుకంటే మన కామెంట్ మనం చేద్దాం. మీకేమన్నా తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. నేను అనేది ఏంటంటే మనం వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోకూడదు. మన ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అనిపించిందే చేయాలి. అతను స్ట్రాంగ్గా ఉంటే అతనికి ఇప్పుడు ఈ ఆలోచన వచ్చేది కాదు. చాలా వరకు నా ఒపీనియన్ కూడా ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక మిడిల్ క్లాస్కి అవసరం, చాలా అవసరం. ఎంత అవసరం అంటే అది మనం ఉన్నన్ని రోజులు ఏంటంటే చూసినావా, మనం సంపాదించిన రోజులు మనం సంపాదిస్తుంటాం. ఒక లెవెల్ వచ్చేసరికి మనం ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మనం ముసలివాళ్ళం అయిపోయేలాకి ఏంటంటే మన పిల్లలు అట్లా చూసిన వాళ్ళు పెద్దగా మన వాళ్ళు చూడాలా. అర్థమైంది కదా. మనం చూడాలంటే మనకి రిటైర్మెంట్ అనేది జాబ్ చేసేటోని నాకు రిటైర్ అయినా వస్తుంది, ఇప్పుడు నాకు ఎట్లా అట్లా నాకు ఎంత వస్తుంది అంత అమౌంట్ వస్తుంది అని మనం చూసేవాళ్ళు మన వాళ్ళు ఒకడు ఉండాలి కదా. కాబట్టి మనం ఎంత బయట ఉన్న పెట్టుకున్నా కూడా మనం చాలా న్యూస్లు ఇప్పుడు వింటూనే ఉన్నాం. పని మనుషులు వచ్చి ఇప్పుడు హత్య చేసి అంటే మర్డర్ చేసేసి మొత్తం ఉన్న ఆస్తి అంతా దొబ్బేసి వెళ్ళిపోయేటోళ్ళు. అట్లనే ఒక మిడిల్ క్లాస్కి నా ఒపీనియన్, మన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటంటే నా ఒపీనియన్లో ఒక మిడిల్ క్లాస్కి 99% పెళ్ళి అనేది అవసరం. ఏంది అతనికి లైఫ్ ఆఫ్ పార్ట్నర్ కావాలా, అతను మాట్లాడుకోనికి కానీ అతని టైం పాస్ కానీ మెయిన్ ఏంటంటే ఒక్కడు ఉన్నంత వరకు అతనికి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు అతను ఒక ఏజ్ ఉన్నప్పుడు ఒక వయసు అయిపోయింది ఏంటంటే ఇతనికి ఇప్పుడు అతని ఫ్రెండ్స్ దూరం అయిపోతారు. ఇప్పుడు అతని ఫ్రెండ్స్ వాళ్ళు బిజీ లైఫ్ అయిపోతారు. ఇతను కూడా ఒక పార్ట్నర్ ఉంది. ఇతను ఖాళీ టైంలో ఇతను హ్యాపీ, ఎవరైతే ఇతను తోడు ఉన్నా లేకపోయినా అతని పార్ట్నర్ తోటి హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటా ఖాళీ టైంలో మాట్లాడుకుంటా ఇది చేస్తూ ఉంటాడు. నేను నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇది 100%. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్కి 100% పెళ్లి అనేది అవసరం. మీరు ఎవడు ఏదన్నా అనుకోని, ఒక పేదవాడికి 100కి 200% పెళ్లి అవసరం. ఎందుకంటే పేదవాడికి ఏముండవు, కాదు పింఛన్ వస్తుంది. ఈ రోజుకి మనకి ఆంధ్రాలో వచ్చే పింఛన్ 4,000 నెలకి. ఆ పింఛన్తో బతకాలంటే బతకొచ్చు, బతకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక మనిషికి ఏ ఆరోగ్యం లేకుండా ఉన్నాడంటే 4,000 ఎక్కువ. ఎందుకంటే మనకు రేషన్ బియ్యం వస్తాయి ఫ్రీగా. అవి ఒక 10 కేజీలు ఏమో వస్తాయి ఇద్దరి మీద. మళ్ళీ మనం ఏదో మళ్ళీ అదే బయట కొనుక్కున్నాం అనుకో పక్కన వాళ్ళ కాడ కేజీ వచ్చి 10 రూపాయలు. ఇంకో 10 కేజీలు 20 కేజీలు తీసుకున్నా 200. వాటితో నా హ్యాపీగా బతికేయచ్చు. ఏంటిది, ఏ ఆరోగ్యాలు అనారోగ్యాలు లేనివాడికి ఆరోగ్యంగా ఉన్నవాడికి 4,000 సరిపోద్ది. అదే వాడికి ఏమన్నా ఆరోగ్యం సపోజ్ ఏదైనా ఉందనుకో,
అతనికి 100% ఇప్పుడు ఎవడో సాయం జరిగేది ఇతను కానీ పెళ్లి అయింది అనుకో, అతని పిల్లలు అనేటోళ్ళు ఇప్పుడు ఊర్లలో ఏంటంటే రచ్చబండి అనేది ఉంటుంది, పంచాయతీ పెడతారు, మీ అయ్యకి బాగలేదురా నువ్వు వదిలిపోతే వాడు చూస్తాడు, అతనికి ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పి నలుగురు వచ్చి అది చెప్పి తిట్టి చేసి ఎట్నో గట్ట చేపిస్తారు, అది జరుగుతుంటది. ఇప్పుడు ఈ పూర్ మిడిల్ క్లాసులు అనేది పెళ్లి దీనికే సగం అవసరం. నువ్వు ఒక వయసు అయిపోయేలేకి నీకేమన్నా అనారోగ్యాలు వచ్చినా ఏదన్నా వచ్చినా దేనికైనా సపోజ్ చూడనే కానీ దానికి ఇప్పుడు అందుకే అంటున్నట్టు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న వాడు ఏంటంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్. 100% పక్క ప్రతి ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంది. ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చి కూడా మనిషిని చాలా అంటారు చూసిన చాలా ఆర్థిక ఇబ్బందులు అని పెట్టేస్తుంది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దీనికి ఇంకోటి అతను చెప్పిన పోస్ట్కి మన రిప్లై ఏంటంటే, నేను చెప్పినంత వరకు నాకు తెలిసినంత వరకు అయితే ఒక మిడిల్ క్లాస్కి ఒక పూర్ ఫ్యామిలీకి వీరిద్దరికి 100% పెళ్లి అనేది అవసరం. 100కి 200% పెళ్లి అనేది అవసరం. పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుంటే మనకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు అంటే అతను పెళ్లి అవసరం లేదబ్బా, అతను తలుసుకుంటే నేను చెప్పాల్సిన అవసరం మీకు తెలుసు. అతను నిమిషాల్లో ఏదైనా చేయగలుగుతాడు. వాళ్ళకి మనం పోలికి కాదు. అతను 50 కాదు 60 సంవత్సరాల ముసలోడు అయిపోయేటప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎందుకు, మన సర్కిల్లో ఎవరు నేను పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక స్టార్ హీరో బయటికి కానీ అన్నాడు అనుకోండి, 50 years తర్వాత అతనికి మ్యారేజ్ చేసుకోకుండా ఎవరైనా కాంపిటీషన్ వేల లక్షల కోట్లలో పోయే వాళ్ళు ఉంటారు మన ఆంధ్రాలో ఈ రోజుకు చూసుకున్నా కూడా. అట్నే మనం వాళ్ళతో పోల్చుకుంటే అంటారు చూడు ఇసుక ఒక డైలాగ్ ఉంటుంది, దాన్ని ఇప్పుడు మనం ఎందుకు చెప్పడం కొంచెం కాపరేట్ వస్తుంది. తర్వాత మ్యాటర్, మనం వాళ్ళతో కొండతో డీప్ అడడం కంటే మన స్థాయి ఏంటిది మనం తెలుసుకోవాలి. ఆ కొండలో మనం ఒక రాయి మాత్రమే, వాళ్ళతో ఎప్పుడు పోలీసుకోకూడదు. మన స్థానం ఏంది మనం చూసుకోవాలి, మన ఏందో మనం చూసుకోవాలి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే అతనికి మీకు ఒక మిడిల్ క్లాస్కి 100% పెళ్లి అవసరం, ఒక పూర్ ఫ్యామిలీకి 100% పెళ్లి అవసరం. నేను కూడా వాటిలో కన్నా పెళ్ళి అనేది చేసుకోవాలా. నీకు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఒక వయసు వచ్చాక నిన్ను వాళ్ళ పిల్లలే చూసేది, ఎవరో ఒకరికొకరు తోడు ఉండాలా. నువ్వు ఒక్కడ ఉన్నంత వరకు నువ్వేం పెద్ద సెలబ్రిటీ కాదు, స్టార్ కాదు. నీకు నీ అభిమానులు ఉంటారు, నువ్వు ఫోన్ ఓపెన్ చేయగానే 1000 మంది వచ్చి మాట్లాడతారు టైంపాస్ కానప్పుడు అనుకోనికి. దీనికి నేను చెప్పిన సజెషన్ ఇదే అనమాట. 100% పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి అవసరం, పూర్ ఫ్యామిలీకి మిడిల్ క్లాస్కి. అర్థమైందా? నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైతే కొంచెం లైక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మీరు మోర్ టాపిక్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసేయండి. ఓకే, అంతవరకు బాయ్.